Daily. Taste the Daily. సృష్టి హాస్పిటల్ వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంట్రీ ఇచ్చింది. డాక్టర్ నమ్రతను త్వరలో ఈడీ అధికారులు విచారించనున్నారు. సరోగసి పేరుతో సృష్టి ఆసుపత్రి వేదికగా డాక్టర్ నమ్రత భారీగా నగదు వసూలు చేసినట్లు ఆరోపణలున్నాయి. దీంతో ఈ కేసులో ఈడీ ఎంట్రీ ఇచ్చింది. పిల్లలు లేని దంపతులని టార్గెట్ చేసుకుని డాక్టర్ నమ్రత లక్షల్లో నగదు వసూలు చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. అబార్షన్ కోసం ఆసుపత్రికి వచ్చే గర్భిణీలకు నగదు ఆశ చూపి ప్రసవం తర్వాత వారి పిల్లల్ని డాక్టర్ నమ్రత కొనుగోలు చేసేవారు. అనంతరం సరోగసి ద్వారా పుట్టిన బిడ్డగా పిల్లలు లేని దంపతులను నమ్మించి పెద్ద ఎత్తున నగదు వసూలు చేశారు. ఇదే విషయాన్ని పోలీసులు తన నివేదికలో స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో డాక్టర్ నమ్రత జన్మించారు. విశాఖపట్నంలోని ఆంధ్ర మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్, జేజేఎం మెడికల్ కాలేజీలో ఎండీ గైనకాలజీని ఆమె పూర్తి చేశారు. అనంతరం విజయవాడలో తన వైద్య వృత్తిని ప్రారంభించారు. అలా ఫర్టిలిటీ సెంటర్ ను స్థాపించారు. ఆ తర్వాత హైదరాబాద్ కు మారిన ఆమె సికింద్రాబాద్ తో పాటుగా విశాఖపట్నంలో సైతం ఈ కొత్త ఫర్టిలిటీ సెంటర్లను ఏర్పాటు చేశారు. డాక్టర్ నమ్రత ఏజెంట్ల సాయంతో గర్భస్రావం చేయించుకోవాలని ఆసుపత్రులకు వచ్చే పేద మహిళలను టార్గెట్ చేసుకుని ఈ దందా కొనసాగించారు. మహిళలకు నగదు ఆశ చూపించి వారి గర్భాలను కొనసాగించేలా ఒప్పందాలు సైతం చేసుకున్నారు. దీంతో సంతానం లేని దంపతులకు ఆ మహిళల గర్భాన్ని సరోగసిగా చెప్పి వారి నుంచి 20 నుంచి 30 లక్షల వరకు వసూలు చేశారు. ఇలా కోట్లాది రూపాయలు సంపాదించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. దీంతో ఈడీ సైతం ఈ కేసులో ఎంట్రీ ఇచ్చింది. అంతేకాకుండా ఈ కేసులో పలు కీలక విషయాలను వెలుగులోకి తీసుకొచ్చింది. సృష్టి హాస్పిటల్ వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంట్రీ ఇచ్చింది. డాక్టర్ నమ్రతను త్వరలో ఈడీ అధికారులు విచారించనున్నారు. సరోగసి పేరుతో సృష్టి ఆసుపత్రి వేదికగా డాక్టర్ నమ్రత భారీగా నగదు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఈ కేసులో ఈడీ ఎంట్రీ ఇచ్చింది. పిల్లలు లేని దంపతులనే లక్ష్యంగా చేసుకుని డాక్టర్ నమ్రత లక్షల్లో నగదు వసూలు చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. అబార్షన్ కోసం ఆసుపత్రికి వచ్చే గర్భిణీలకు నగదు ఆశ చూపి ప్రసవం తర్వాత వారి పిల్లల్ని డాక్టర్ నమ్రత కొనుగోలు చేసేవారు. అనంతరం సరోగసి ద్వారా పుట్టిన బిడ్డగా పిల్లలు లేని దంపతులను నమ్మించి పెద్ద ఎత్తున నగదు వసూలు చేసింది.
ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో డాక్టర్ నమ్రత జన్మించారు. విశాఖపట్నంలోని ఆంధ్ర మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్, జేజేఎం మెడికల్ కాలేజీలో ఎండీ గైనకాలజీ ఆమె పూర్తి చేశారు. అనంతరం విజయవాడలో తన వైద్య వృత్తిని ప్రారంభించారు. అలా ఫర్టిలిటీ సెంటర్ ను స్థాపించారు. ఆ తర్వాత హైదరాబాద్ కు మారిన ఆమె సికింద్రాబాద్ తో పాటుగా విశాఖపట్నంలో సైతం ఈ కొత్త ఫర్టిలిటీ సెంటర్లను ఏర్పాటు చేశారు. డాక్టర్ నమ్రత ఏజెంట్ల సాయంతో గర్భస్రావం చేయించుకోవాలని ఆసుపత్రులకు వచ్చే పేద మహిళలను లక్ష్యంగా చేసుకుని ఈ దందా కొనసాగించారు. మహిళలకు నగదు ఆశ చూపించి వారి గర్భాలను కొనసాగించేలా ఒప్పందాలు సైతం చేసుకున్నారు. దీంతో సంతానం లేని దంపతులకు ఆ మహిళల గర్భాన్ని సరోగసిగా చెప్పి వారి నుంచి 20 నుంచి 30 లక్షల వరకు వసూలు చేశారు. ఇలా కోట్లాది రూపాయలు సంపాదించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. దీంతో ఈడీ సైతం ఈ కేసులో ఎంట్రీ అయ్యింది. అంతేకాకుండా ఈ కేసులో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.